మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము నుండి 44వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము నుండి 44వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 24 verses 32 to 44. We shall read responsively. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు సమీపంలో ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచుము. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించుము ప్రభువా. తండ్రి, నీ వాక్యపు వెలుగులో దర్శించబడి నీ ఉద్దేశములకు అనుగుణంగా మా జీవితమును మలుచుకుంటూ నీ వాక్యానుసారంగా ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు సహాయం చేయమని, మా జీవితముల ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెందులాగున సహాయం చేయమని, బలపరచమని, నీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ నీ పునరుత్థానపు శక్తిని ఆశ్రయిస్తూ నీ ఆత్మ అభిషేకమును కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరును సిద్ధముగా ఉండుడి. రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఈ మాట మనం ధ్యానించుకున్నప్పుడల్లా, వింటున్నప్పుడల్లా, ఏదో ఒక భూకంపం వచ్చినప్పుడు, ఏదో ఒక యుద్ధం వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో సిద్ధపాటు గురించి, రాకడ గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటుంటాం. మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంటాయి. అన్యాచురల్ థింగ్స్ ఏవైనా చూడగలంటే సృష్టికి విరుద్ధంగా మనం ఊహించని విధంగా ఏవైనా విరుద్ధమైనవి ఏదన్నా ప్రకృతిలో సంభవిస్తూ ఉంటున్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేది రాకడ సమీపించింది. ఎప్పటి నుంచి సమీపించింది? 2000 సంవత్సరం క్రితం యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు రాకడ సమీపించింది. సిద్ధంగా ఉండండి. ఎన్ని సంవత్సరాలు గడిచిందండి? ఇప్పటికీ 2000 సంవత్సరాలు గడిచిపోయింది. 2022. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నారు, రాకడ సమీపించింది, సిద్ధంగా ఉండండి అన్నోళ్ళు పోయారు, ఎవరు లేరు. కానీ ఇప్పుడు కూడా ఏమి రాకడలేదు కదా. కాబట్టి ఏంది అనుకుంటారు అందరు.
గుర్తుపెట్టుకోండి. అందుకే చాలాసార్లు చాలామంది చెప్తుంటారు, ఆయన రాకడ ముందొస్తే పోతాం, ఆయన రాకడ కంటే మన పోకడ ముందొస్తే మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన రాకడో మన పోకడో అని చెప్పి అంటుంటారు అందరూ చాలామంది. ఆయన రాకడన్నా సంభవించవచ్చు, ఆయన రాకపోతే మనమన్నా పోవచ్చు అని అన్నాడు. 2000 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఆయన రాకడ ఇంకా రాలేదుగా, మనమే పోతూ ఉన్నాం అందరం. కొన్ని రోజుల తర్వాత అందరూ పోతూనే ఉన్నారు వరుసగా, వయసు వచ్చి ఒక్కొక్కళ్ళు వయసు వచ్చో లేకుంటే ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోతూనే ఉంటున్నారు భూమి విడిచిపెట్టి. ఏది ఏమైనా ఆయన రాకడొచ్చినా లేకుంటే మన పోకడున్నా ఏది ఉన్నా సరే విషయం ఏమిటి, అక్కడ కాంటెక్స్ట్ ఏమిటి, అక్కడ సారాంశము ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. మెయిన్ థీమ్ ఏంటంటే అక్కడ సిద్ధపాటు. దేనికి సంబంధించిన సిద్ధపాటు? మీరును సిద్ధముగా ఉండుడి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తుంటున్నాడంటే సిద్ధపడి ఉండుట అనేది మర్చిపోతుంటున్నారు. ఎలా మర్చిపోతుంటున్నారంటే చాలామంది ఏం చేస్తున్నారు, అంత వాతావరణం మంచిగా ఉండే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండేసరికి చక్కగా స్తుతులతో కూడిన పాటలు పాడుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటుంటారు. సడన్గా ఏదన్నా జరిగిందనుకోండి, అనుకోనిది, వెంటనే అప్పుడు సబ్జెక్ట్ మారిపోద్ది, థీమ్ మారిపోతుంటుంది అక్కడ. అయితే ఇవన్నీ మనిషి యొక్క జీవితంలో జరిగే సర్వసాధారణమైన సంఘటనలు. యేసుప్రభువారు అంటున్నారు ఈ అధ్యాయంలో, వాళ్ళు శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అంటే యేసుప్రభువారు చెప్తుంటున్నాడు, అక్కడక్కడ కరువులు కలుగుతుంటాయి, భూకంపాలు కలుగుతుంటుంటాయి, కానీ నా రాకడ వెంటనే రాదు, ఇవి వేదనలకు ప్రారంభము అని అంటున్నాడు. ఈ కరువులు భూకంపాలు అప్పటి నుంచి చూస్తూనే ఉంటుంటున్నాం. చరిత్రలో చూస్తే క్రీస్తు పూర్వము ఉన్నాయి, క్రీస్తు తర్వాత కూడా ఉన్నాయి, ఇప్పటి వరకు చూస్తూనే ఉంటుంటున్నాం. ఎన్నో జనం మీదకి జనం లెగుస్తూ ఉన్నారు, ఇప్పటికి ఒక దేశం ఇంకో దేశం మీద లెగుస్తూనే ఉంటున్నాయి. ఇలా ఎన్నో జరుగుతుంటున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే జనాలు ఒకళ్ళ మీద ఒకరి రాజ్యం మీద ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉంటుంటున్నారు. అయితే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు సిద్ధంగా ఉండండి అని అంటున్నాడు. ఏ విషయంలో సిద్ధంగా ఉండండి ఇక్కడ చెప్తుంటున్నాడు, అది గుర్తు కూడా చెప్తుంటున్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు యొక్క రాకడ దినాలు ఎటువంటివంట, నోవహు దినముల వలె ఉండును అంటున్నాడు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయు అలాగే ఉండును అంటున్నాడు. నోవహు దినాల్లో ఎలా ఉందంట కంపారిజన్ చేస్తుంటున్నాడు. ఏం చేశారంటే అప్పుడు వాళ్ళు జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. దేవునికి స్తోత్రం. దేనికి? ఇవన్నీ కూడా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు అని. ఈ మాటలు చెప్పగానే మనం ఏమనుకుంటుంటే తెలుసా, అమ్మో ఎంత తప్పులో ఇవి, తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు, ఎన్ని తప్పులో, వద్దులే పెళ్లి చేసుకోవటం వద్దులే, నాలాంటోడు అనుకుంటాడు, అందుకనే పెళ్లి చేసుకోలేదు అనుకుంటా. ఇక్కడ విషయం ఏమిటంటే ఇవన్నీ మనిషి యొక్క సాధారణమైన అవసరతలు. ఈ భూమి మీద మనిషి బ్రతుకుటకు కావలసిన ఆహారము, పానీయము, ఒకరికి ఒకరు కావలసిన సహవాసము, తోడు, ఇవన్నీ ప్రాథమికమైన అవసరతలు. ఇవి నన్ను చాలాసార్లు కొంతమంది అడుగుతారు, బ్రదర్ పెళ్లి చేసుకోరాదండి బ్రదర్, ఇప్పుడు బాగానే ఉంటుంది బ్రదర్, రేపు ముసలోడైన తర్వాత మంచం మీద పడ్డప్పుడు ఎవరు చూస్తారు బ్రదర్ మిమ్మల్ని అని. మరి చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రులు మంచం మీద పడి ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు, ఒకళ్ళు పోతారు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకునేది వాళ్ళ పిల్లలు చూస్తే తట్టడి మంది ఉన్నారు, చెట్టుకొకడు పుట్టకొకళ్ళు, వాళ్ళు ఎవరు చూసుకుంటున్నారు. ఆయన ఆలోచన, అవును అది కరెక్టే బ్రదర్ మొత్తం. అంటే ఏంటి కాన్సెప్ట్ అంటే పిల్లలు కలిగి ఉంటాం, పెళ్లి చేసుకోవటం ఏంటి, ఒకరిని ఒకరు తోడు కోసము, ఒకరికొకరికి హెల్ప్ కోసం. అలాగని చెప్పి పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకో అలాగని కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు వివాహ వ్యవస్థ అనేది.
ఒకరి కోసం ఒకరు తోడుగా ఉంటాం. ఎందుకంటే లోకంలో ఇప్పుడు పబ్లిక్ సేవ అయితే చేయలేము కదా, పెద్ద మందకైతే సేవ చేయలేము. అదే చిన్న గుంపు ఉందనుకోండి, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటుంటారు. అలాగే దేవుడు చిన్న చిన్న గుంపులు ఏర్పాటు చేశాడు, చిన్న చిన్న కుటుంబాలు. కుటుంబంలో వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండేటట్లుగా. అందుకు కుటుంబ వ్యవస్థను దేవుడు పెట్టాడు. అలాగే ఈ శరీరానికి కావలసిన ఆకలి వేసినప్పుడు ఆహారము, దాహం వేసినప్పుడు నీళ్లు దీనికి కావాలి. కాబట్టి ఆహారము, నీళ్లు, కట్టుకోవటానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, పెండ్లి, తర్వాత వాళ్ళ పిల్లలకు పెండ్లి చేయటాలు, ఇవన్నీ కూడా ప్రాథమికమైన అవసరతలు, ప్రాథమికమైన విధులు, ఇవన్నీ బాధ్యతలు. నోవహు దినములలో అలాగ చేస్తూ ఉండిరి అంట. మనుష్య కుమారుని రాకడ సమయంలో కూడా అలాగే ఉంటారంట. ఏంటి తింటూ ఉన్న తప్పు మరి? కాబట్టి పెళ్ళిళ్ళు మానేయాలనా? పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? అన్నం తినొద్దా? నీళ్ళు తాగొద్దా? దాని అర్థం మానేయమనే ఏంటి అక్కడ విషయం? అది కాదు. పోతులు అంటారు. తిండి తినటం మంచిదే, కానీ ఏమవుతారు? తిండి పోతులు అవుతారు కదా, పోతులు అవ్వకూడదు అని చెప్తుంటున్నాడు అక్కడ. వీళ్ళు పోతులు అయ్యారు అంటే అర్థం ఏంటంటే దాంట్లో మునిగిపోయారు. దే ఆర్ మర్జ్డ్ ఇన్ దట్. మునిగిపోయారు పూర్తిగా. అంటే వాళ్ళకి ఇంకా వేరే లోకము లేదు. వాళ్ళు ఆ యొక్క పెళ్లి చేసుకోవటాలు, పెళ్ళికి ఇచ్చుకోవటాలు, ఇల్లు కట్టుకోవటాలు, ఆహారం గురించి, ఇంకా దాని గురించి అదే లోకము. మత్తులు, ఆ మత్తులో మునిగిపోయారు, లోకపు మత్తులో. అంటే ఇది పెళ్లి చేసుకోవటం, తిండి తినటం ఇవన్నీ లోకం అని చెప్పి అట్టని కాదు అర్థం. అంటే మానవుని యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరతల విషయంలో పూర్తిగా మునిగిపోయారు మనుషులు. ఇవన్నీ శరీరానికి కావలసిన అవసరతలు అంతవరకే. అంతేగాని మనిషి భూమి మీద నేను పుట్టిందే పెళ్లి చేసుకోవటానికి, భూమి మీద నేను పుట్టిందే తినటానికి, ఇది కాదు ఉద్దేశం. చాలామంది దిగులు పడిపోతుంటారు. ఏంటి తెలుసా? అయ్యో బ్రదర్, నా వయసు అయిపోతుంది, నాకు పెళ్ళయిద్దో కాదో అని చెప్పి చాలామంది మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చింతిస్తూ ఉంటుంటారు. ఎందుకు చింతించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటుంటాం జీవితం అంటే ఇది జరగలేదంటే జీవితమే కాదు అన్నట్టుగా ఒకటి ఊహించుకుంటూ ఉంటుంటాం మనం. అందుకు మానసికంగా ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటుంటాం. నాకు తెలిసిన ఒక సహోదరి వేరే రాష్ట్రంలో, పాపం అమ్మాయికి 40 చిల్లర వచ్చింది ఏజ్. మంచి చదువుకున్న కుటుంబం, అందరూ మంచిగా చదువుకున్నోళ్ళు, ఆస్తి అంత బాగుంది, ఇల్లు అన్నీ బాగున్నాయి. పెళ్ళిగా అట్లా పాపం నేను ట్రై చేసి, నేను వాళ్ళని చూసి కొంచెం జాలేసి, అవును కదా పాపం వయసు పెరిగిపోయింది, ఎక్కడన్నా అబ్బాయి అంటే చూద్దామని చెప్పి నేను అనుకొని ఒక అబ్బాయిని చూసేసరికి ఎక్కడ తేడా వచ్చిందో మరి వాళ్ళు, లేదు బ్రదర్ నచ్చలేదండి. సరే, అది తర్వాత నచ్చిందో నచ్చలేదో తర్వాత డెసిషన్. కానీ ముందైతే వివాహం ఒకటి సంబంధం వచ్చింది అనగానే ఆ అమ్మాయి కళ్ళు మెరిసిపోయి, అప్పుడు దాకా మానసికంగా కుంగిపోయిన అమ్మాయి ఒకేసారి అలర్ట్ అయిపోయి చాలా సంతోషంగా వచ్చింది. ఆ 2-3 రోజులు చక్కగా దేవునిలో వాక్యం అన్నీ మంచిగా అర్థం అవుతున్నాయి. అప్పుడు దాకా కృంగిపోయి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సమస్య గురించి మనము బాధపడుతుంటున్నప్పుడు మన మనసు పనిచేయదు. దేని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇంకా మన మనసు పనిచేయదు. ఇంకా అంటే అర్థం ఏంటంటే దాంట్లో మునిగిపోతాం అన్నమాట. ఇక్కడ నోవహు దినముల్లో ఏం జరిగిందంటే వీళ్ళు మనిషి యొక్క జీవితానికి సంబంధించిన ప్రాథమిక విషయాల అవసరతల్లో మునిగిపోయారు. పూర్తిగా వాళ్ళ యొక్క లైఫ్ గురించి, వాళ్ళ యొక్క జీవితం గురించి పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాథమిక అవసరతలను పట్టించుకొని దేవుడేమో వాళ్ళకు మంచి జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. వీళ్ళైతే ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థముల వరకే మాకు సాల్లే అని చెప్పి వీళ్ళు అనుకొని వాళ్ళు వాటిలో మునిగిపోయినారు. అయితే ఈ నోవహు దినముల్లో ఈ యొక్క నోవహు దేవుడు అతనికి బయలుపరిచాడు, ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను, ఓడ సిద్ధపరచని చెప్పి.
దాని ప్రకారమే చెప్పిన విధంగానే నోవహు ఓడ సిద్ధపరిచాడు. ఓడ సిద్ధపరుచుకుంటూ 120 సంవత్సరాల దాకా ఆయన ఏం చేశాడు? గాస్పెల్ ప్రకటించుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పిన సువార్త చెప్పుకుంటూ పోతుంటున్నాడు. ఓడ కడుతూ ఉన్నాడు. అప్పుడు చూసే వాళ్ళందరికీ బహుశా ఎట్ట అనిపించి ఉంటుంది, ఏంది పిచ్చోడు ఏదో కడుతున్నాడు పెద్ద డబ్బా, ఏందో వర్షం అంట, ఏదో నీళ్ళు వస్తాయంట, మునిగిపోతామంట, అదంటే అసలు ఎట్టుంటుంది అని చెప్పి అందరూ వెక్కిరిస్తున్నారు ఆయన. ఈ రోజుల్లో మనం ప్రభు రాకడ, ప్రభు రాజ్యము, 1000 ఏళ్ల పరిపాలన ఇవన్నీ వింటే ఎట్టుంటుంది? కొంచెం ఏందో ఇన్ని కొత్త విషయాలు చెప్తుంటున్నాడేంటి? ప్రభు శిలువలో చనిపోవటం అంట, సమాధిలోంచి లేచిండంట, పైకి వెళ్ళిపోయాడంట, మళ్ళీ వస్తాడంట, 1000 ఏళ్ల పరిపాలన అంట, దాంట్లో మనం రాజులు అంట. అసలు ఏంటి ఇతను చెప్పేది? మనలో ఇదిలో మన పరిధిలోనే ఉన్నాడా, లేకుంటే ఏమైనా కొంచెం లూజ్ అయ్యి ఇంకా దాటిపోయాడా అని అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. వాళ్ళు కూడా అదే అనుకున్నారు నోవహు టైంలో. ఎందుకంటే అప్పుడు వర్షం అంటే ఏంటో తెలియదు. అప్పుడు దాకా భూమి మీద వర్షం పడలా. అందుకు వాళ్ళు అలా అనుకోవటం కూడా తప్పేం లేదు. ఎందుకంటే వర్షం అంటే ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు అప్పుడు. ఇప్పుడు కనుక మనం ప్రభు రాకడ, ప్రభు పైకి పోయిండు, జుయ్యమని వెళ్ళిపోయిండు, మళ్ళీ అసలు అందుకే కార్టూన్లో వస్తుంటాయి కదా ఇప్పుడు అన్నీ. క్షణాల్లో పైకి వెళ్ళిపోతారు, క్షణాల్లో కిందకి వస్తుంటారు. కార్టూన్లు పిల్లలు చూస్తూ ఉంటుంటారు. కార్టూన్లో చూస్తున్నాం, కానీ నిజంగా మనిషి పైకి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటము, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఆకాశంలో తేలియాడుకుంటూ పరిపాలన చేయటము, ఇదంతా ఏంది అసలు ఊహించగలమా అని అనుకుంటాం. నమ్మబుద్ధి కాదు. ఎందుకు? మనం భూమి మీద ఉండి పరిపాలన చేస్తున్నాం, భూమి మీద ఉన్నాం అంతే. కానీ ఈ 1000 ఏళ్ల పరిపాలన ఏంది, ఇదేంది అసలు, ఇది అర్థం కాదు. అందుకే అంత పెద్దగా పట్టించుకోం మనం. ఎందుకు? భూమి మీద ఉన్నాం కాబట్టి. దాని మీద అంత ధ్యాస పెట్టం కూడా. అర్థం కాదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యం కూడా. నోవహు దినాల్లో కూడా వాళ్ళు అంతే చేశారు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాల. ఎందుకు ప్రయత్నించాలంటే ఈయన ఏదో కొత్త పదాలు పలుకుతున్నాడు, ఎప్పుడు వినని పదాలు. ఏదో వర్షం అంట, 40 దినాలంట పైనుంచి కురుస్తుందంట, కింద నుంచి కూడా బుయ్యమని నీళ్లు పైకి వస్తాయంట, ఇవి రెండు కలిసి మొత్తం నిండిపోద్దంట, మనుషులు చచ్చిపోతారంట, అందుకే దాంట్లో మునిగి చచ్చిపోకుండా ఈ ఓడలో రండి అని చెప్పి అంటున్నాడు ఈయన. ఇది ఎట్లుంటుందో చూద్దాం అసలు ఆయన చెప్పినప్పుడు జరిగినప్పుడులేని అనుకున్నారు అందరూ. పట్టించుకోలే. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు చక్కగా. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఇళ్ళు కట్టించుకోవటాలు, వాళ్ళ తినుడు సంపాదించుకోవటాలు, ఇట్లా బిజీ అయిపోయారు, బాగా మునిగిపోయారు. అస్సలు పట్టించుకోలే. నోవహు చెప్పిన దినాలు రానే వచ్చాయి. దేవుడు నోవహుకు చెప్పిన విధంగా వర్షం రప్పించాడు. అంతా జరిగింది. నీళ్లలో మునిగిపోతా ఉన్నారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి, ఈ ముసలాయన చెప్పిండే వర్షం అంటే ఇదేనట్టుంది, భలేగుంది అని చెప్పి స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఇక్కడ దాకా వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చేసరికి అరే ఏంది నీళ్ళు ఇంకా పెరిగిపోతానేంది, ఇంకా అప్పుడు మునగటం డూబిక్కు మన అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు దాకా స్విమ్మింగ్ పూల్ ఏదో భలేగుందని ఎంజాయ్ చేయడానికి చూసి ఉంటారు బహుశా. తర్వాత స్టార్ట్ అయింది వాళ్ళకి బాధ. అయ్యో మనం ఏదో మునిగిపోతున్నాం, మన ప్రాణాలు పోతున్నాయి, అయ్యో అని అప్పుడు కేకలేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే నోవహు చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటికీ ఉన్నాయి నిజంగా భూమి యొక్క అగాధ జలములు తెరవబడ్డాయని చెప్పి రాసింది బైబిల్లో. భూమి యొక్క అగాధ జలములు తెరవబడ్డాం, ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. నీళ్లు కొమ్మరించినట్టు, బొంగతో కొమ్మరించినట్టుగానే. చాలా చోట్ల చూడండి, చాలా దేశాలలో, చాలా ప్రదేశాలలో చూస్తూ ఉంటుంటాం. అడుగున ఇటు కర్నూలు సైడ్ కూడా మన విజయరాజు అన్న వాళ్ళు ఊరికి వైపు పోతే అక్కడ చూసాం, ఏదో గుహలో, ఆ గుహల లోపలకు పోయిను, భూమి లోపల ఏదో బెలూన్ కేవ్స్ అంట. ఆ లోపల పోయి చూస్తే లోపల సొరంగలాగా చూస్తే నిజంగా నీళ్లు ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ అయి ఉన్నట్టుగా మొత్తం ఆ రాళ్ళు లోపలంతా నన్నగా ఉంది. మొత్తం చక్కగా ఫినిషింగ్ చేసినట్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదో నీళ్లు స్టాక్ ఉన్నా, ఇప్పుడు ఎండిపోయి ఉన్న ఆ ప్రాంతము అని చెప్పి కనిపిస్తుంది చాలా క్లియర్గా. దాంట్లో నుంచి నీళ్లు పైకి వచ్చి ఉంటాయి. మొత్తం లోపల ఎక్కడ సొరంగం ఎంతవరకు ఉందో తెలియదు. ఇలా అలాంటి ఆనవాళ్ళు చాలా చోట్ల ఉన్నాయి. ఆంధ్ర సైడ్ ఉన్నాయి, ఇంకా హంపి సైడ్ ఉన్నాయి. ఇట్లా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి. దేవుడు ఆ టైంలో విప్పి ఉంటాడు, అగాధ జలాల్ని బయటికి రప్పించుంటాడు. ఆకాశ తూములు విప్పి దేవుడు నీళ్లు కొమ్మరిచ్చాడు భూమి మీద. నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. అప్పుడు ఎట్లా జరిగిందో
మనుష్య కుమారుడి రాకడ సమయంలో కూడా అట్లానే జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? జనాల మీదకి జనం లెగుస్తారు, దేశాల మీదకి దేశం, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇప్పటి వరకు యేసు ప్రభు చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల యొక్క హిస్టరీ తీయండి మీరు గూగుల్లోకి వెళ్ళి. ఎన్నిసార్లు కరువు వచ్చిందో చూడండి. ప్రతి 100 ఇయర్స్కి ఒకసారి కరువు వస్తుంది. ఈ కరోనా వాళ్ళ తాతలు ముత్తాతలు వస్తూ ఉన్నారు. అంతకుముందు 1940లో ఒకసారి వచ్చిందంట ఇది మన కలరా వచ్చిందంట. 1920లో 1918లో చాలామంది చచ్చిపోయి అప్పుడు భయంకరమైన కరువు అంట. తినడానికి ఆహారం ఉండేది కాదంట. ఇలాంటి ప్రతి 100 ఇయర్స్కి చరిత్రలో చూస్తుంటే వస్తూనే ఉంటున్నాయి. ఇవన్నీ సూచనలు, కానీ రాకడ వెంటనే రాదు. ఇవన్నీ సూచనలు. దీన్ని బట్టి మీరు సిద్ధపడండి అంటే ఏం సిద్ధపడాలి? వాటిని చూసినప్పుడు అంటే ఏంటంటే దేవుడు మనలను అప్రమత్తము చేయటం అంటే మనం మునిగిపోయి ఉంటున్నాం. మన యొక్క జీవితానికి సంబంధించిన అవసరతల విషయంలో చింతిస్తూ ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందువా అని చెప్పి చింతించి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచ్చిన చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చదవండి. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మనము కీడును అనుభవిస్తున్నాము అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. మనం కీడును అనుభవిస్తున్నాం ప్రతిరోజు. ఎందుకు అనుభవిస్తున్నాం? చింతించుట వలన కీడును అనుభవిస్తున్నాం. అక్కడ అంటున్నాడు ఏ విషయమై చింతించకూడి అని అంటున్నాడు. చింతించకూడి అని ఎందుకు అంటున్నాడు? మానవుని యొక్క సహజ గుణము చింతించుట. నువ్వు చింతించకూడి అని చెప్పి నేను ఈ మైకులో పెట్టి ఇంకా ఎన్నో వాట్ల సౌండ్ పెట్టి నేను అరిసినా కూడా మీలో ఉన్న చింత, నాలో ఉన్న చింత ఆగిపోదు. ఎందుకంటే అది సహజ గుణము. ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక విషయం గురించి చింతిస్తూనే ఉంటుంటాం. అయితే ప్రభువారు ఏమంటున్నాడు? దాన్ని మినిమైజ్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకోండి దాన్ని చింతించడానికి అంటున్నాడు. దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా మీరు డ్రా చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. ఏంటి అడ్వాన్స్ డ్రా చేసుకోవటం? ఈరోజు కీడును ఈరోజు అనుభవించండి. రేపు అనుభవించే కీడును ముందే ఎందుకు అడ్వాన్స్ లాగా డ్రా చేసుకుని ఈరోజు అనుభవిస్తారు? రేపటి కీడు రేపటికి చాలు. రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు రేపటి గురించి ఇప్పుడు చింతించండి. ముందే ఎందుకు రేపటి గురించి కూడా ఈరోజే చింతించి రేపు అనుభవించాల్సిన కీడును ముందే ఎందుకు అనుభవిస్తారు? అందుకే కదా మనం 80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు ఇప్పుడు 60కి వచ్చాం, 40కి వచ్చాం, 30కి వచ్చాం, పుట్టుక్కుమని పోతున్నాం సడన్గా. రకరకాలై డ్రా చేసుకుంటున్నాం, అడ్వాన్స్ డ్రా చేసుకుంటున్నాం కీడును ముందే. అందుకే అంటున్నాడు ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఎప్పుడో గురించి మన ప్లానర్స్ మన ఎంత మంచి ప్లానర్స్ అసలు మనోళ్ళు. అందుకే ఏదో సామెత అంటారు, చదివిస్తే ఉన్న మతి పోయిందంట సామెత. చదవక ముందు బాగానే మతి ఉండేదంట, కొంచెం చదివిన తర్వాత వాడికి ఉన్న మతి పోయిందంట. మనోళ్ళు ఆలోచించే ప్లాన్లు నేను, నా తర్వాత నా పిల్లలు, నా తర్వాత నా పిల్లల పిల్లలు అని చెప్పి ఆలోచించుకొని ఏదేదో కడతా ఉంటుంటారు మేడలు. రకరకాలై తృప్తి పడరు. దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాన్ని నేను దీన్ని ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగించాలి, ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి, నేను నా పిల్లలు ఏ విధంగా దేవుని కొరకు మమ్మల్ని మేము ఖర్చు పెట్టుకోవాలి, ఈ బుద్ధి ఉండదు. ఉన్న బుద్ధి పోద్ది. ఏదైనా దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క పనికి ఉపయోగపడే విధంగా మేము పెంచిన జిమ్ములో ఉన్న కండల్ని మేము కొంచెం కరగదిద్దామని ఉండదు. జిమ్ములో పెంచిన కండల్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఇంట్లో బకెట్ కూడా ఎత్తి అక్కడ బెటర్. మళ్ళీ ఖర్చు పెట్టం, జాగ్రత్తగా దాచిపెడతాం మొత్తం. చదివిస్తే ఉన్నమతి పోయిందని అందుకే ఉన్న జ్ఞానం కూడా పోద్ది. అరే ఇంట్లో ఇంత కష్టపడుతున్నారే, నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి లేవరు.
ఎందుకు దాచిపెట్టుకుంటా ఉంటారు అన్నమాట చక్కగా. మళ్ళీ అద్దంలో పోయి చూసుకుంటారు బాడీని మొత్తం. ఆ జిమ్లో కూడా అద్దాలు పెట్టుంటే ఎదురుగా ఆ అద్దాలను చూసి బాడీని చూసి ఇంకా 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 రెచ్చిపోయి జిమ్ చేస్తూ ఉంటుంటారు. ఇట్లా రకరకాలైన ఆలోచనలు మనుషులు ఉంటుంటారు. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఎందుకు రేపటి కీడు తీసుకొచ్చి ఈరోజు ఏదేదో ప్లాన్ ఎందుకు వేసుకుంటుంటాం. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇవన్నీ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనేసి కాదు. కీడును ముందే డ్రా చేసుకో మాకు, కానీ నా రాకడ కొరకు సిద్ధపడు అంటున్నాడు. ఏంటి రాకడ కొరకు సిద్ధపడటం? మీరు సిద్ధముగా ఉండుడి అంటే లోకపు మత్తు నుండి బయటికి రండి. ఒకటే మాట, లోకపు మత్తు. ఏమిటి లోకపు మత్తు అంటే, ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉంటాడు, చదువుకునేవాడు వాడి చదువు గురించే ఉంటుంది వాడికి ధ్యాస. చదివే నా లోకము అని అనుకుంటారు. అందుకే చాలామంది ఫెయిల్ అయిపోయినా, లేకుంటే క్లాసులో టాపర్గా ఉన్నవాడు టాపర్గా రాకపోయినా వాడు పోయి సూసైడ్ చేసుకుంటాడు. ఏంటంటే, నేను ఇప్పుడు దాకా టాపర్ని, ఇప్పుడు నాకు టాపర్ పొజిషన్ రాలేదు, అందుకే జనాల మధ్యలో నాకు చాలా సిగ్గుగా ఉంది, అందుకే పోయి సూసైడ్ చేసుకుంటే. ఎందుకంటే ఇంట్లో మా అమ్మా నాన్నలు కూడా తిడుతున్నారు, ఎరా బుద్ధి లేని వెధవ, చూడు టాపర్గా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎక్కడికి పోయినావో తిడుతూ ఉంటుంటారు. అందుకే షేమ్గా ఫీల్ అయ్యి లైఫ్ క్లోజ్. ఏంటది? అదొక మత్తు. అరే చదువు అనేది దేనికోసం? లైవ్లీహుడ్, మనం బ్రతకటం కోసం, అంతవరకు. అంతేగాని జీవితం అంటే చదువు అని కాదు అక్కడ అర్థం. జీవితం అంటే పెళ్ళి కాదు, జీవితం అంటే సంపాదన కాదు, జీవితం అంటే అంతకంటే ఇంకా పైనున్నది. జీవితం అంటే దేవుని చిత్తము నెరిగి దేవుని ఉద్దేశానికి అనుగుణంగా బ్రతకటం జీవితం. జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, జీవితం అంటే సంపాదనలు కావు, జీవితం అంటే విజయాలు కావు, విక్టరీ మీద విక్టరీ, పథకాల మీద మెడలు అవి కావు. జీవితం అంటే అంతకంటే ఇంకా పైన ఉన్నది. ఏంటి? మీరు సిద్ధముగా ఉండుడి. ఏం సిద్ధంగా ఉండుడి? ఆయన చిత్తము నెరిగి ఏ విధంగా నడుచుకోవాలో అది కలిగి ఉండి నడుచుకొనుడి అంటున్నాడు. అందుకే మనం ఈ యొక్క 2 కొరింథీలో చూస్తే 3వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది ఒక మాట. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ విధంగా అంట? ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? దేవుని స్వరూపము అనే పోలిక. లైఫ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. సిద్ధపడండి. మనం చెప్తూ ఉంటాం పిల్లలకి, ఎవరో పాస్టర్ గారు మనకు చెప్తుంటారు, పాస్టర్ గారు చెప్పింది మనం విని మన పిల్లలకి చెప్తూ ఉంటాం, సిద్ధపాటు కలిగి ఉండండి. 3-4 రోజులు టీవీ గీవీ అన్నీ బంద్ చేసేస్తాం. సిద్ధపాటు, జాగ్రత్త, సిద్ధంగా ఉన్నాం. చూస్తూ ఉంటుంటా, యేసు ప్రభు వచ్చాడా రాలేదు, ఓకే మళ్ళీ టీవీ ఆన్ చేయి, రాలేదు ఆయన. ఇది కాదండి సిద్ధపాటు అంటే. నీ టీవీలు, నీ రేడియోలు, నీ పాటలు, ఇది కాదు సిద్ధపాటు అంటే. అయ్యే ఉంది, ఈరోజు ఆగితే రేపు వస్తాయి. ఈ కామన్, అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వేవ్స్ లాగా. గ్రాఫ్ వస్తుంటుంది కదా, హార్ట్ది గ్రాఫ్ అట్లాగ వస్తూ ఉంటుంది. అవి కాదు సిద్ధపాటు అంటే. సాక్ష్యం మళ్ళీ చెప్పుకుంటాం, నేను అంతకుముందు ఆ అలవాటు ఉండేది, ఇప్పుడు మానేసిన. ఏమో రేపు వచ్చి దేవుడు చెప్పు, రేపు వస్తే అప్పుడు సంగతి ఏంటి? మళ్ళీ రేపు అప్పుడు వచ్చింది మళ్ళీ చెప్తావా? సాక్ష్యం వచ్చి మొన్న అలవాటు మానేసిన మళ్ళీ వచ్చింది దేవునికి స్తోత్రం అంటావా? ఎందుకంటే ఆత్మీయులంగా మనము పిల్లలం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. శరీరపరంగా బిడ్డలు పుట్టినప్పుడు, శిశువు దశ నుండి శారీరకంగా ఎదుగుతూ ఉన్నప్పుడు పడుతూ లేస్తూ పడిపోతే ఇట్ట దెబ్బ తగులుతుంది అని తగిలించుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, ఆ నొప్పిని బట్టి జాగ్రత్తగా నడవాలి. అప్పుడు దాకా నువ్వు ఎంత చెప్పు, పరిగెత్తమాగరా, తగిలించుకుంటావు అని వాడు వినడు. దెబ్బ తగిలి వాడికి నొప్పి తగిలి వాడు ఏడిసినప్పుడు అబ్బా అని చెప్పి జాగ్రత్త పడతాడు. అప్పుడు దాకా వాడికి అర్థం కాదు, అది అంటే ఏందో తెలియదు వాడికి.
అది శరీరపరమైన ఎదుగుదల. ఒక్కొక్కటి అనుభవాన్ని బట్టి తెలుస్తాయి. ఆత్మీయంగా కూడా అంతే. ఆత్మీయంగా మనము ఏదేదో కట్టుబాట్లు కొన్ని పెట్టుకొని ఇది గొప్ప ఆత్మీయతలో ఉన్నాను, నేను మంచి ఆత్మీయుడిగా ఉన్నాను 4 రోజులు సంబరపడతాం. 10 రోజుల తర్వాత మళ్ళీ లోపల ఏమేమైతే పోయినాయో అన్నీ వచ్చి ఫ్రెండ్ రండి అని ఆహ్వానిస్తాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆ మానేసిన అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. అప్పుడు ఎటుపోయాయి మొత్తం. మళ్ళీ విసుగు పుట్టి కొన్ని రోజుల తర్వాత అలసిపోయి మళ్ళీ వద్దు ఇవన్నీ నేను మానేస్తా అని చెప్పి మళ్ళీ మానేసి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ముసలుడైన తర్వాత మళ్ళీ జ్ఞాపకం తీసుకుంటుంటాడు. అవును కదా, అప్పుడు అది పట్టుకొని ఉంటుంది చేతిలో, ఇది పట్టుకొని ఉంటుంది చేతిలో, ఈ రకరకాల మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాడు. అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఎక్కడికక్కడ దేవుడు ముళ్ళు పెట్టే ఉంచుతాడు, గుచ్చుతూనే ఉంటుంటాడు. మనల్ని సిద్ధపాటు చేయటం కోసం, రెడీగా జాగ్రత్తగా మనల్ని దారిలో నడిపించడం కోసం దేవుడు ఎప్పటికప్పుడు ముళ్ళు కర్ర పట్టుకొని పొడుస్తూనే ఉంటుంటాడు. అది లేకపోతే మళ్ళీ మత్తులో వెళ్ళిపోతుంటాం, లోకపు మత్తులో. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ముళ్ళు సిద్ధపరిచే ఉంచుతాడు. అయితే సిద్ధపాటు అంటే అయ్యగాయు ఈరోజు మానేసిన రేపు మళ్ళీ అలవాటు అయింది, మళ్ళీ ఎల్లుండి పోయింది, ఇది కాదు సిద్ధపాటు. సిద్ధపాటు అంటే చాలా క్లియర్గా ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమనుంది? అది ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? దేవుని యొక్క పోలిక, దేవుని పిల్లల యొక్క దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. ఆ స్వరూపములో మార్చబడుతూ ఉండటం అంటే గ్రాఫిక్స్ పెట్టాలా మనకి వెనకాల ఏదో వెలుగు వస్తున్నట్టుగా, ఏదో వెలుగు కిరణాలు వస్తున్నట్టుగా అట్ట పెట్టాలా? ఒకసారి అయ్యగారు చెప్పకూడదులే కానీ ఫోటో ఒకటి తీసుకొచ్చి మాకు చూపించాడు. అది ఆ ఫోటో నీళ్ళలో ఎక్కడ బాప్తీసం ఇచ్చిందో మరి ఎక్కడో మరి ఏది నీళ్ళలో అనుకుంటా, ఈ సగం నుంచి ఇటు మొత్తం మెరిసిపోతూ ఉంది మంచిగా. అది నిజంగా చూసేవాళ్ళకి ఏదో దేవుని మహిమ పైనుంచి మీద పడ్డదని ఉంటుంది మొత్తం. పాపం అయ్యగారు అది చూసావా దేవుడు మహిమ అంటే ఆయనకు తెలియదు ఎండటి నుంచి కొట్టిందో. చూసావా బాప్తీసం ఇస్తున్నప్పుడు దేవుని మహిమ ఎట్టొచ్చింది చూడండి చూపెట్టాడు. సరే అని మేము అది చూసి అవునవును అయ్యగారు గొప్పగా దేవుడు ఇచ్చేసాడు అనుకున్నాం. కానీ అది చూస్తే ఏంటంటే ఎక్కడో చెట్టు ఉంది, ఆ చెట్టు సైడ్ నుంచి కొంచెం సూర్యకిరణాలు ఒక్క పార్ట్లో నుంచి ఇటు నుంచి పోతున్నాయి అన్నమాట. అందుకే సగం నుంచి ఆ సూర్యకిరణాలు ఇటు కనిపిస్తుంది ఆ ఫోటోలో మొత్తం. ఇంక ఇప్పుడు ఏం చెప్పాలి? ఆయన అయితే దేవుని మహిమ అని చెప్పి అండర్స్టాండింగ్లో ఉండడం మంచిదే కదా, తప్పేం కాదు కదా. అది అట్లా ఉంటాలో కొంచెం బలపడతాడు కదా. సర్లే ఇంకా ఆయన బలాన్ని మనం ఎందుకు తగ్గించాలనుకుని అవునయ్య గారు అని చెప్పి అన్నాం చేసి మొత్తం. అంటే మహిమ అంటే సూర్యకిరణాలని కాదు అక్కడ అర్థము. మహిమ అంటే దేవుని స్వరూపము మన జీవితము ద్వారాగా ప్రకటింపబడటం. దేవుని స్వరూపం అంటే దేవుడు శరీరధారిగా లేడు, మనకిచ్చాడు శరీరాలు. ఎందుకంటే మన ద్వారాగా ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. వీఆర్ ది మార్కెటింగ్ ఏజెంట్స్, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క మార్కెటింగ్ ఏజెంట్స్ మనమే. దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయాలంటే, దేవుణ్ణి ఇతరులకు చూపించాలంటే అదే మనమే ఆ అద్దం, దేవుని యొక్క అద్దం. మనం గుర్తుపెట్టుకోండి, మన ద్వారానే ఏదైనా. అందుకే దేవుడు మనల్ని సృష్టించాడు భూమి మీద. సాతానుడు కూడా పోటీ పడుతుండు, వాడు కూడా మన ద్వారానే చూపించుకోవాలని వాడు చూపించుకుంటాడు, వాడు ఎక్కువ చూపించుకుంటాడు. కానీ దేవుడు మనల్ని సృష్టించింది మన ద్వారా తన మహిమను చూయించుకోవటానికి ఆయన మనల్ని సృష్టించాడు. అది మనం తెలిసి ఉంటే ఆయన కోసం బతకటానికి ఏం చేస్తాం? అప్పుడు మనం ఎగ్జామ్ కోసం నైట్ ఛాయ్ కాసుకొని నైట్ అవుట్ చేసుకుంటూ ఎలా పడతామో అట్లానే దేవుని కోసం కూడా అట్లానే మనము ప్రయాసపడటానికి, కష్టము భరించటానికి ఇష్టపడి జీవిస్తాం దేవుని కోసం. కష్టపడి జీవించటంగా ఇష్టపడి జీవిస్తాం దేవుని కోసం. అది తెలిస్తే. అది తెలియకపోతే మనల్ని ఎవరో ఒకళ్ళు వెనకాల నుంచి పొడుస్తూ ఉండాలి. మందిరానికి టైం అవుతుంది, ఇంకా అట్లే ఉన్నావు అని, నేను రానులే ఈరోజు నువ్వు అని చెప్పి వాళ్ళు అంటాం. ఇవన్నీ అవసరం లేదు. తెలుసుకుంటే మనమే దేవుని కోసం నేను నిలబడాలి, దేవుని కోసం నేను బ్రతకాలి అనే ఆ యొక్క ఆశ మనలో వస్తుంది. అందుకే
సిద్ధపాటు కలిగి ఉండటం అంటే ఆయన యొక్క మహిమను మన జీవితంలో కనుపరుచుకుంటూ జీవించటం. అప్పుడు ఆయన పోలికగా మనం మార్చబడుతూ ఉంటుంటాం. ఇతరులు చూసేవాళ్ళు మన ప్రవర్తనను గమనిస్తారు, మన ఆలోచనను గమనిస్తారు, మన మాటల్ని చూస్తూ ఉంటుంటారు. ఏంటి క్యాండిడేట్ ప్రతి విషయంలో డిఫరెంట్గా ఉన్నాడేంటి అని వాళ్ళు గుర్తుపడతారు మనల్ని. అలాగని చెప్పి మనం ఏదో పైనుంచి ఊడిపడ్డ దేవదూతలు అని చెప్పి మళ్ళీ కాదు. అందరితో పాటు మనుషులమే, రక్త మాంసములు కలిగి ఉన్న మనుషులమే. దేవుడు తన పోలికను మనకు ఇచ్చాడు. ఆ పోలికలో మనం జీవించాలి. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, క్షమాగుణము. ఈ లిస్ట్ అంతా తెలిసిందే మనకు. ఇవి సందర్భాన్ని బట్టి మన ద్వారాగా ప్రకటింపబడటం, జీవించి చూపించడం. మళ్ళీ మాటలు ఒకటి బట్టి చెప్పడం కాదు నేను అనేది. జీవితంలో సందర్భాన్ని బట్టి ఆ విధంగా ప్రవర్తించటం, అది సందర్భాన్ని బట్టి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంటుంది. అందుకే మహిమ నుండి అధిక మహిమను పొందుచు, అండర్స్టాండింగ్లోనికి రంట. కొంచెం అర్థం అవుతుంది, ఇంకొంచెం పోయిన తర్వాత ఇంకొంచెం అర్థం అవుతుంది దేవుని గురించి. అప్పుడు దేవుని గురించి ఇంకొంచెం ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన గురించి, ఆయన మహిమ కోసం ఇంకా గట్టిగా నిలబడతాం. ఇప్పుడు మార్నింగ్ మనం చదువుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు ఏంటి మన జీవితంలో మనం తెలుసుకున్నప్పుడు, రాజులుగా మనం జీవించడానికి ఆయన మనల్ని సృష్టించాడు. సరే, మనం అవిధేయతను బట్టి తప్పిపోయాం. అయితే క్రీస్తు యేసులో మనల్ని మళ్ళీ విమోచించాడు, రాజులుగా బ్రతకాలని. విమోచించి తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు, రాజులుగా బ్రతకాలని. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైంది అనుకోండి, జాగ్రత్తగా ఆయన కోసం జీవించడానికి, జీవితం అంటే ఏంటో అర్థం కలిగి జీవిస్తాం. అప్పుడు ఆయన యొక్క మహిమ మన జీవితంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంటుంది. ఆయన యొక్క మహిమ మన జీవితం ద్వారా ప్రతిఫలింపబడుతూ ఉంటుంటుంది. మన జీవితం ద్వారా మహిమ నుండి అధిక మహిమను మనం దేవుని కోసం పొందుచు ఆ పోలికగా మార్చబడుతూ ఉంటుంటాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఇక గలతీలో ఉంటుంది, గలతీలో కూడా చూద్దాం. గలతీలో 4వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ గలతీయులకి రాస్తూ పౌలు అంటుంటాడు ఈ మాట, 4:19 చదవండి. ఏంటంట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచు ఉన్నది. చింతిస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉంటున్నాడు పౌలు గలతీ సంఘం విషయమై. ఎందుకంట ఈ సంఘము ఏ విధము చేతనైనను దేవుని యొక్క మహిమను కనుపరిచే సంఘంగా ఇది నిలబడాలి, అలాంటి గ్రహింపులోనికి రావాలి ఈ సంఘము. పౌలు చింతిస్తున్నాడు గలతీయుల గురించి. అతని యొక్క తపన చూడండి, అతని యొక్క ఆశ చూడండి. దాని విషయమై ప్రసవ వేదన పడుచుంటున్నాను, అన్ని నొప్పులు భరిస్తున్నాను, అన్ని కష్టాలు భరిస్తున్నాను, అన్ని నిందలు భరిస్తుంటున్నాను మీకోసం నేను కష్టపడుతుంటున్నాను. ఎందుకు? మీరు ఆ గ్రహింపులోనికి రావాలి, క్రీస్తు స్వరూపము మీలో చూడాలి, క్రీస్తు స్వరూపం మీలో కనుపరచబడాలి. ఆ యొక్క త్యాగము, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క క్షమాగుణం అవన్నీ కూడా మీలో ప్రతిఫలింపబడాలి. అప్పటి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అందుకే దేవుని పోలికగా మార్చబడటం అంటే దేవుని స్వరూపాన్ని మన జీవితం ద్వారా కనుపరచటం. ఇది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటుంటాం. ఇప్పుడేదో నేను థీరీలాగా మీకు చెప్తున్నాను, కానీ అర్థం కాదు. సమయము సందర్భం వచ్చినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను దేవుని స్వరూపము కలిగి నేను జీవించాలి, దేవుని బిడ్డగా నేను ప్రవర్తించాలి, దేవుని బిడ్డగా నేను జీవించాలి ఇక్కడ అని ఆ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏ విధంగా మీరు బిహేవ్ చేయాలో, ఏ విధంగా మీరు ప్రవర్తించాలో, ఏ విధంగా ఆలోచన కలిగి ఉండాలో ఇవన్నీ దేవుడు మీకు నేర్పిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది దేవుని పోలికగా జీవించటం అంటే ఏంటో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 1-2 వచనాలు చదువు.
ఇది క్రీస్తు స్వారూప్యం. క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు స్వరూపం, దేవుని స్వరూపము చూడండి ఏమిటి. దేవునికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇది సమర్పణ అంటే. మన కోసం యేసుప్రభు వారు తనను తాను మన పక్షంగా, మనకు సబ్స్టిట్యూట్గా, మనకు బదులుగా అర్పణగా అర్పించుకున్నాడు. దానికోసం ఒకరి విషయంలో ఒకరు త్యాగము కలిగి జీవించటం. అందుకనే వివాహాలు చేసేటప్పుడు వివాహంలో ఈ త్యాగము గురించి, యేసుప్రభు యొక్క సమర్పణ గురించి వివరించి చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు సంఘం కోసం, తన ప్రాణాన్ని సిలువలో త్యజించాడు. అందుకే అంటున్నాడు, ప్రేమ కలిగి నడుచుకొనుడి, మీరును అలాగుననే ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ ప్రేమ కలిగి నడుచుకొనుటల్లో దేవుని యొక్క స్వరూపము కనుపరచబడుతుంది. ఎంతగా ఈ ప్రేమను మనము కనుపరుస్తూ నడుస్తుంటుంటామో అంతగా దేవుని యొక్క స్వరూపము మనము లోకానికి చూపెట్టగలుగుతూ ఉంటుంటాం. గ్రాహం స్టెయిన్స్ మిషనరీ, ఆయన తన 2 చిన్న పిల్లలు వాళ్ళు సజీవంగా తగలబెట్టబడ్డారు, అగ్నిలో తగలబెట్టబడ్డారు. ఆ సందర్భంలో వాళ్ళ గ్రాహం స్టెయిన్స్ గారి భార్య, గ్రాహం స్టెయిన్స్ గారి కూతురు, యవ్వనరాలు పాప, అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అందరూ వచ్చి వాళ్ళని ఓదారుస్తుంటే వాళ్ళు అధైర్యపడద్దు, వాళ్ళు ఓదారుస్తున్నారు వచ్చిన వాళ్ళు. ప్రభు కోసము జీవించినాము, మనం ప్రేమించాలి అని చెప్పి వాళ్ళు ప్రేమతో ఉన్నారు. ఇండియా మొత్తం పత్రికల ద్వారాగా, టీవీల ద్వారాగా వారి యొక్క మాటలు అందరికీ ప్రసారం చేయబడ్డాయి. అన్ని ఇళ్లల్లో మేము గాస్పెల్ అంటే మేమేనో మాకు ఇష్టం లేదు. సరే, నీకు ఇష్టం లేదో కష్టం ఉందో, మొత్తానికైతే నీ ఇంట్లో టీవీ ద్వారాగా గాస్పెల్ వచ్చింది. నీ ఇష్టం, నువ్వు ఒప్పుకుంటా ఒప్పుకో. దేవుని స్వరూపం అయితే నీ దగ్గరకు వచ్చింది. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం అందరి దగ్గరికి వెళ్ళింది గాస్పెల్. దేవుని ప్రేమ. ప్రాణం పోయినా సరే ఆమె భర్తను, తన పిల్లల్ని పోగొట్టుకొని తన చిన్న కూతురుతో, ఆమె గ్రాహం స్టెయిన్ యొక్క భార్య, ఆమె ఇచ్చిన స్టేట్మెంటు ధైర్యం కలిగి ఆమె ప్రభు కోసం నిలబడ్డాడు. ఇండియాలో ప్రతి ఒక్కళ్ళని కలిసి వేసింది, కదిలించి వేసింది. ఎట్లా చేయగలిగింది ఆమె? ఇదే దేవుడు మన కొరకు తనను తాను అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. అది మనం మైండ్లో పెట్టుకుంటే మనము కూడా ఒకరి కోసం ఒకరం త్యాగం చేసేవాళ్ళంగా ఉంటాం, దాచుకునే వాళ్ళంగా ఉండం, ఒళ్ళు దాచుకునే వాళ్ళంగా, మన యొక్క బలాన్ని దాచుకునే వాళ్ళంగా ఉండం. ఒకరికి ఒకరు సహాయం చేసేవాళ్ళంగా, కష్టంలో మనం వాళ్లకు హెల్ప్ చేసేవాళ్ళంగా, పనుల్లో వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళంగా, ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళంగా ఉంటాం. మొన్నంట చెప్తున్న ఉదాహరణకి, మా ఇంట్లో మా అన్నకి వదినకి కరోనా వచ్చిందంట. ఇంట్లో పెద్ద అబ్బాయి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నారు. వీళ్ళిద్దరికి వచ్చింది కరోనా. ఇప్పుడు ఆ అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోము, ఆ పని చేసుకుంటూ ఉండాలి. 10 రోజులు వీళ్ళకి వండి పెట్టాడండి చక్కగా. ఆయన పని చేసుకుంటూ, సాఫ్ట్వేర్ పని చేసుకుంటూ, వీళ్ళకు పొద్దున్నే లేచి అది నీళ్లు, వేడి నీళ్ళు ఇవ్వటం, మళ్ళీ టిఫిన్ చేసి పెట్టడం, పార్సిల్ కాదు బయట నుంచి, ఇంట్లోనే వండి పెట్టడం, మధ్యాహ్నం వండి పెట్టడం, మళ్ళీ సాయంత్రం ఏదో స్నాక్స్ అన్నీ సప్లై చేయటం, మళ్ళీ ఏదో వేడిగా కాచి ఇవ్వటం, మళ్ళీ నైట్ డిన్నర్, మళ్ళీ వాళ్ళ బట్టలు ఉతకటం అంటాను. 10 రోజులు చేశాడంట. మా వదిన చెప్తుంది, ఏమో ఆడపిల్ల నాకు లేకపోయిందిలే కానీ మగపిల్లోడు ఆడపిల్ల యొక్క లోటును తీర్చాడంటున్నాం. అంటే మన కాన్సెప్ట్ ఏంటి? ఆడపిల్లలే చేస్తారు, మగపిల్లలు చేయరు. మనం నేర్పేది కూడా అదే నేర్పుతాం. నేనే ఆడపిల్లను కాదు ఈ పనులు చేయడానికి, ఆడపిల్లలకు నేర్పండి అని వీళ్ళు కూడా అంటారు. ఎందుకు?
దేవుని స్వరూపం అంటే ఏంటో మనకు అర్థం కాక ఇవన్నీ అన్నమాట. ఆడపిల్లలు కొన్ని చేయాలి, మగ పిల్లలు చేయాలి, ఇవి అని. దేవుని స్వరూపం అంటే ఏంటో చూస్తే అర్పణ, సమర్పణ, త్యాగము, ప్రేమ. ఇది గుర్తుపెట్టుకుంటే మనము దేవుని ప్రేమ కలిగి నడుచుకుంటాం. దేవుని ప్రేమ మనలో కలిగి ఉండటం వల్ల మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తూ ఉంటుంటాం. దేవుని యొక్క మహిమ మన ద్వారా ప్రకటించబడుతూ ఉంటుంటుంది. దేవుని యొక్క స్వరూపం మనందు ఏర్పడుతూ ఉంటుంది. మనల్ని చూసేవాళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. అవునయ్యా, దేవుడు ఎంత ప్రేమ పెట్టాడయ్యా మీలో, దేవుడు ఎంత సమర్పణ పెట్టాడయ్యా మీలో, అమ్మ మీలో దేవుడు ఎంత ప్రేమ పెట్టాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? వాళ్ళు మనలో ఉన్నదాన్ని చూసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు అందుకే పెట్టాడు మనల్ని, మన ద్వారా దేవుడు తన స్వరూపాన్ని కనపరుచుకోవటం కోసం. ఇది సిద్ధపాటు అంటే. సిద్ధంగా ఉండు, భూకంపం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి, భూకంపం అవతల బాగానే మర్చిపోండి అని కాదు అక్కడ అర్థం. యుద్ధం కలగగానే ఆ సిద్ధపాటు రాకడ నా 4 రోజులు ధ్యానించుకోవటం, ఆ తర్వాత యుద్ధం మానిపోయింది, ఈ రాకడ కూడా మేము కూడా మర్చిపోయినాం, అది కాదు అక్కడ అర్థం. సిద్ధపడి ఉండు. నోవాహు దినములు ఎలాగుండో మనుష్య కుమారుడు రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుందంటే అర్థం ఏంటంటే, మనుషులు లోకం యొక్క జీవితంలో మునిగిపోయి ఉన్నారు. అసలు జీవితాన్ని జీవించటం మర్చిపోయారు. ప్రేమ సమర్పణ కలిగి జీవించటం మర్చిపోయారు. అందుకే మనం అలాగ నుండకుండా మనము సమర్పణ, ప్రేమ, త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి మనము జీవించటం, ఆ విధంగా అలవర్చుకోవటానికి అభ్యాసం చేద్దాం. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ఇది జీవితం అంతా కలిగే ప్రాసెస్. ఇది ఒక రోజులో కాదు ఇది. కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన జీవితాన్ని, త్యాగపూరితమైన జీవితాన్ని మనం అలవర్చుకుందాం, అభ్యాసం చేస్తూ పోదాం. క్రీస్తు యొక్క స్వరూపము మనలో ధరించుకుందాం. ఆ విధంగా ప్రభువును మనం కలుసుకోవటం కోసం ఎదురు చూస్తూ పరిశుద్ధతలో ఎదుగుతూ జీవించుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ గుణగణములను ప్రచురం చేయటానికి ఈ మంటి ఘటములైన మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ శరీరం ద్వారాగా నీ సారూప్యాన్ని ప్రభు ప్రదర్శించటానికి, నీ మహిమను కనుపరచటానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. స్తోత్రాలు. కనుక నీ యొక్క సాధనాలుగా ప్రభువ, నీ స్వరూపాన్ని ప్రతిఫలింపచేసే సాధనాలుగా మేము ఉండుటకు మమ్మల్ని బలపరచండి. బలహీనులము, కష్ట నష్టాలను బట్టి ఓర్చుకోలేని వాళ్ళం, కృంగిపోయేవాళ్ళం, పడిపోయేవాళ్ళం తండ్రి. అలాంటి బలహీనులమైన మమ్మల్ని మీరు లేవనెత్తండి, బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో ప్రభువా మమ్మల్ని ముద్రించి అభిషేకించి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మేము సమస్తము చేయగలం ప్రభువా. మీకోసం నిలబడగలం, మీకోసం జీవించగలం, మీకోసం కష్టాన్ని భరించగలం తండ్రి. ఇది మీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే మాకు ఇది సాధ్యం. ఆ విధంగా ఉండుటకు మమ్మల్ని మీరు అభిషేకించారు. అలాంటి జీవితాన్ని జీవించుటకు మమ్మల్ని విమోచించి అభిషేకించారు ప్రభువా. కనుక సహాయం చేయండి. ఆ విధంగా జీవిస్తూ మేము సిద్ధపాటు కలిగి మీరు అక్కడ కోసం ఎదురు చూసేవాళ్ళంగా, మిమ్మల్ని కలుసుకోవటానికి ఇష్టపడేవాళ్ళంగా మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచమని, సంఘంగా మమ్మల్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నిరాకడలో మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని సహాయం చేయమని, దయచేయమని మిమ్మల్ని ప్రభువా మా జీవితాల్లో ఏ విధంగా ప్రభువా ప్రతిష్ఠించుకొని జీవించాలో అనుదినము మాకు నేర్పించమని, ఆ విధంగా మాకు సహాయం చేయమని, జ్ఞానం దయచేయమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం